Hi guys. చాలామంది నన్ను యూట్యూబ్ చేసేటప్పుడే అడిగారనమాట దట్ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో వెజిటేబుల్స్ పర్చేస్ చేయొచ్చా, ఒకవేళ చేస్తే అవి ఫ్రెష్గా ఉంటాయా లేదా అని చాలామంది అప్పట్లో అడిగారు. బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు షూట్ ఎ వీడియో, ఎందుకంటే కంప్లీట్గా వెజిటేబుల్స్ అప్పట్లో నేను ఎక్కువ కొనలేదన్నమాట. కానీ ఇప్పుడు మొత్తం వెజిటేబుల్స్ ఆర్డర్ చేశాను. సో ఐ వాంట్ టు రివ్యూ దట్ యూ. సో ఫస్ట్లీ ఇదండి కొత్తిమీర, చాలా ఫ్రెష్గా వచ్చింది. దిస్ ఐఎమ్ సాటిస్ఫైడ్. టొమాటోస్ 1 kg ఆర్డర్ చేశాను, సారీ 1/2 kg అనుకుంటా. అయితే ఒక దాంట్లో ఏమో రెడ్ ఉంది, ఒక దాంట్లో ఏమో స్లైట్లీ గ్రీనిష్ ఉంది. పచ్చిమిర్చి కూడా ఫుల్ ఫ్రెష్ ఉంది, అల్లం కూడా ఫ్రెష్గానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కాలీఫ్లవర్, ఇదైతే నాకు 42 రూపీస్ పడింది గైస్. కాలీఫ్లవర్ ఫ్రెష్గానే ఉంది, అది కూడా ఎక్కువ పురుగులు అట్లా ఏం లేదు, కొంచెం గ్రేయిష్ కలర్ ఉండే ఎండింగ్లో. అండ్ క్యారెట్స్, అగైన్ ఆనియన్స్, కానీ ఇది కూడా కొంచెం కాస్ట్లీ. లైక్ బయట కిలో 50 అంటే ఇక్కడ జస్ట్ 1/2 kg 50 రూపీస్. ఆర్గానిక్ అని అంటారు ఏదన్నా అంటే, ఇంకా మనం ఏం మాట్లాడలేము. బీరకాయలు అవి కూడా ఫుల్ ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. కీరా కూడా ఓకే, పర్వాలేదు. సో వాట్ అస్ మై సజెషన్ ఇస్, మనకి మార్కెట్ ఉంటే మనము ఏరుకునే అవకాశం ఉంటుంది కదా. లైక్ యూ క్యాన్ సెలెక్ట్, చూజ్. ఇంకా వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కూడా ఇస్తారు. సొరకాయ అయితే టూ మచ్ ఫ్రెష్గా వచ్చింది, చాలా బుజ్జిది. నాకైతే ఫుల్ హ్యాపీ. సొరకాయ కావాలంటే ఇంకా మా ఫ్యామిలీకి సరిపోయేంత అయితే అంత చిన్నదే సరిపోతుంది. అందుకే నేను స్విగ్గీ ఇన్స్టామార్ట్లో వెజిటేబుల్స్ బై చేయడానికి ఓకే, ఐల్ బీ హ్యాపీ. కానీ కాస్ట్లీ అండి, చాలా చాలా ఎక్స్పెన్సివ్. మన మార్కెట్ ప్రైజెస్తో కంపేర్ చేస్తే 1/2 కిలో రేటు 1/2 kg. సో ప్యాకింగ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. మొత్తం దాన్ని ఏమో అంటారు కదా, అలాంటి కవర్తో ర్యాప్ చేసేస్తారు. ఆనియన్స్, పొటాటోస్ అట్లా బాగానే ఉంటుంది. ఏరుకునే ఆప్షన్ ఉండదు కాబట్టి ఇంకా వాళ్ళు మనకి ఎలా వచ్చినా అలా మనము హ్యాపీగా సర్దుకుపోవాల్సింది అంతే. బంచ్ ఆఫ్ కొత్తిమీర ఇది 30 రూపీస్ పడింది. సో అలా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది. ఇంకా అర్జెంట్ ఉంది, మనకి మార్కెట్కి వెళ్ళే టైం లేదు అంటే కొనొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్స్టామార్ట్లో నేను మీకు ఒక యూస్ఫుల్ వీడియో చూపిస్తాను అన్నాను కదా. సో దట్ ఈస్ దిస్ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్. ఇది నాకు చాలా మంది అసలు చెప్పారు దట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో ఫస్ట్ టైం నేను ఇది చూసి ఆర్డర్ చేశాను అనమాట. ఇప్పుడు ఆర్డర్ చేయడం మాత్రం ఇది సెకండ్ టైం. నాకు ఇన్స్టామార్ట్లో 300కే దొరికింది, ఇక్కడ 450 అని చూపిస్తుంది కదా. సో నార్మల్ కోకోనట్ ఆయిల్లో జస్ట్ ఇది 2 drops యాడ్ చేయాలి. 2 drops యాడ్ చేసేసి అప్పుడు స్కాల్ప్కి అప్లై చేయాలి. లైక్ డైరెక్ట్గా అప్లై చేయొద్దు, అస్సలు అప్లై చేయొద్దు. నేను ఎలా అప్లై చేస్తానంటే, ఒక చిన్న బౌల్లో యాజ్ ఐ జస్ట్ సెడ్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటాను. అందులో ఇవి జస్ట్ 2 drops వేసేసి కొంచెం వేడి చేసి, కావాలంటే మనం 2 కరివేపాకు కూడా వేసుకోవచ్చు, బికాజ్ దట్ ఈస్ గుడ్ ఫర్ హెయిర్. అందులో కొంచెం ఆల్మండ్ డ్రాప్స్ కానివ్వండి, లేదంటే మనం నవరత్న ఆయిల్ పెట్టుకుంటాం కదా, అదొక 2 drops అలా వేసుకొని మొత్తం స్కాల్ప్కి పెట్టుకొని మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మందార తైలం అని కూడా దొరుకుతుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో ఆయిల్ ప్రిపరేషన్ చూపిస్తాను. నాకైతే చాలా చాలా బాగా సూట్ అయింది. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. బాయ్.